నమస్తే వెల్కమ్ టు 9+ క్రైమ్ న్యూస్. సూర్యాపేట జిల్లాలో మరోసారి నెత్తుటి రాజకీయం పడగవిప్పింది. దశాబ్దాలుగా కక్షలతో రగులుతున్న యార్కారం గ్రామం ఇంకో దారుణ హత్యతో ఉలిక్కిపడింది. బీఆర్ఎస్ నేత మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధును అత్యంత కిరాతకంగా హతమార్చారు. కేవలం హత్య చేయటమే కాదు, శరీరాన్ని 3 ముక్కలుగా నరికి గోనె సంచుల్లో కుక్కి కాలువలో పడేశారు. ఈ దారుణం వెనుక పాత పగల సెగలు రాజుకుంటున్నాయి. కొన్నేళ్ల క్రితం జరిగిన మరో సర్పంచ్ హత్య కేసులో మధు ప్రధాన నిందితుడిగా ఉండటమే ఈ ప్రతీకార హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యార్కారంలో అసలేం జరుగుతోంది? ఈ హత్యల పరంపరకు ముగింపెప్పుడు? ఇది సూర్యాపేట మండలంలోని యార్కారం. దశాబ్దాలుగా రాజకీయ ఆధిపత్య పోరుకు, వర్గ విభేదాలకు చిరునామాగా మారిన గ్రామం. ఇక్కడ మరోసారి కక్షల కత్తులు దూసుకున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేత మాజీ సర్పంచ్ మౌనిక భర్త అయిన చింతలపాటి మధును ప్రత్యర్థులు అత్యంత దారుణంగా హతమార్చారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు మధును దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని 3 భాగాలుగా నరికేశారు. ఆపై వాటిని 3 వేర్వేరు గోనె సంచుల్లో మూటగట్టి గ్రామ సచివాలయంలోని ఎస్ఆర్ఎస్పీ కాలువలో పడేసి వెళ్లిపోయారు. స్థానికులు కాలువలో అనుమానాస్పదంగా ఉన్న గోనె సంచులను గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘోరం బయటపడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహ భాగాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. కొన్ని సంవత్సరాల క్రితం హత్యకు గురైన అప్పటి సర్పంచ్ మిద్దె రవీందర్ కేసులో చింతలపాటి మధు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆ హత్యకు ప్రతీకారంగానే రవీందర్ వర్గీయులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మధు భార్య మాజీ సర్పంచ్ మౌనిక కూడా ఇదే ఆరోపణ చేస్తున్నారు. మిద్దె రవీందర్ కుమారుడితో పాటు మరో 15 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కలిసి తన భర్తను హత్య చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యోదంతంతో యార్కారం గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. దశాబ్దాలుగా గ్రామంలో రాజకీయ హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. 1985 నుంచి ఇప్పటి వరకు సుమారు 9 మందికి పైగా వివిధ పార్టీల నాయకులు ఇలాంటి కక్షలకు బలయ్యారు. ఈ వరుస ఘటనలతో కొన్ని కుటుంబాలు గ్రామాన్ని విడిచి వెళ్లిపోతున్న పరిస్థితి నెలకొంది. యార్కారం గ్రామం మరోసారి పోలీస్ పహరాలోకి వెళ్ళింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఫ్యాక్షన్ హత్యల చరిత్రకు ముగింపు పలకాలని గ్రామస్తులు కోరుతున్నారు. చింతలపాటి మధు హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు పోలీసులు తెలిపారు. కేవలం రాజకీయ ఆధిపత్యం కోసం, పాత పగల కోసం అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. యార్కారం గ్రామంలో నెలకొన్న ఈ కక్షల సంస్కృతికి చరమగీతం పాడేదెవరు? ఈ నెత్తుటి అధ్యాయానికి ముగింపు ఎప్పుడు అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో దారుణం వెలుగు చూసింది. సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఓ పరువు హత్య స్థానికంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. కన్న కూతురితో ప్రేమగా ఉంటున్నాడన్న ఒకే ఒక కారణంతో ఓ యువకుడిని అత్యంత కిరాతకంగా హతమార్చారు ఆ అమ్మాయి తల్లిదండ్రులు. మే 13వ తేదీన అదృశ్యమైన ఆంజనేయులు అనే యువకుడు పరువు హత్యకు బలయ్యాడని పోలీసులు నిర్ధారించారు. ఈ హత్యోదంతంలో వెలుగు చూస్తున్న నిజాలు మరింత భయానకంగా ఉన్నాయి. కేవలం చంపటమే కాదు, సాక్ష్యాలను మాయం చేసేందుకు నిందితులు చేసిన ప్రయత్నం వింటే ఒళ్ళు గగుర్పుడుస్తోంది. మృతదేహాన్ని ముక్కలుగా నరికి పనికిరాని ఓ బోరుబావిలో పడేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన యువతి తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఆ బోరుబావి నుంచి మృతదేహ భాగాలను వెలికి తీయటం పోలీసులకు పెను సవాల్గా మారింది. దీనిపై మరిన్ని వివరాలతో ఓ ప్రత్యేక కథనం మీకోసం. ఆధునికత ఎంత పెరిగినా కొన్ని ప్రాంతాల్లో పరువు, కులం పేరుతో జరుగుతున్న దారుణాలు ఆగటం లేదు. ప్రేమించటమే పాపమంటూ కన్నవారే కాల యముళ్లుగా మారుతున్న ఘటనలు వింటూనే ఉన్నాం. సరిగ్గా అలాంటి ఘోరమే ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో చోటు చేసుకుంది. పట్టణంలోని గాయత్రి థియేటర్ సమీపంలో నివసించే ఆంజనేయులు అదే ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు.
అయితే వీరి ప్రేమ వ్యవహారం అమ్మాయి తల్లిదండ్రులైన వెంకటనారాయణ, రమణ దంపతులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. మే 13వ తేదీ రాత్రి ఓ పెళ్లికి వెళ్లి వచ్చిన ఆంజనేయులు నేరుగా తన ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. అప్పటికే పనిమీద బయటకు వెళ్లిన యువతి తల్లిదండ్రులు తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లో కూతురితో పాటు ఆంజనేయులు కనిపించాడు. అంతే, వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కూతుర్ని చూస్తున్నాడన్న కక్షతో ఇంట్లో ఉన్న అట్ల పెనంతో తల్లి రమణమ్మ బలంగా ఆంజనేయులు తలపై కొట్టింది. అతను తేరుకొని ప్రతిఘటించేలోపే తండ్రి వెంకటనారాయణ కూడా అదే పెనంతో ఇతర ఆయుధాలతో దాడి చేసి అక్కడికక్కడే ప్రాణాలు తీసేశారు. హత్య తర్వాత సాక్ష్యాలను ఎలా మాయం చేయాలో తెలియక మృతదేహాన్ని 2 రోజుల పాటు ఇంట్లోనే ఉంచుకున్నారు. ఆ తర్వాత మే 14 రాత్రి తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి కత్తితో మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికారు. ఆ శరీర భాగాలను సమీపంలోని ఓ పాడుబడిన బోరుబావిలో పడేసి చేతులు దులుపుకున్నారు. మరోవైపు 3 రోజులుగా కొడుకు కనిపించకపోవడంతో ఆంజనేయులు బావ వెంకట్రావు మే 16న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేయగా అనుమానం యువతి తల్లిదండ్రులపైకి మళ్లింది. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా తామే హత్య చేసినట్లు అంగీకరించారు. దీంతో పోలీసులు నిందితులైన వెంకటనారాయణ, రమణమ్మ దంపతులను అరెస్టు చేశారు. పరువు కోసం కన్నవారి ఇంతటి పైశాచికత్వానికి పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రేమ పేరుతో దగ్గరైన యువకుణ్ణి అత్యంత పాశవికంగా హతమార్చి ఆనవాళ్లు కూడా దొరకకుండా చేయాలనుకున్నారు. కానీ చట్టం నుంచి తప్పించుకోలేకపోయారు. ప్రస్తుతం నిందితులు కటకటాల వెనక్కి వెళ్లగా బోరుబావిలోంచి శరీర అవశేషాలను వెలికి తీసే క్లిష్టమైన ప్రక్రియ కొనసాగుతోంది. ఈ కేసు దర్యాప్తులో మరిన్ని నిజాలు బయటకొచ్చే అవకాశం ఉంది. సమాజంలో నాటుకుపోయిన ఇలాంటి పరువు హత్యల సంస్కృతికి ఎప్పుడు అడ్డుకట్ట పడుతుందన్నదే ఇప్పుడు ఉత్పన్నమవుతున్న ప్రశ్న. హైదరాబాద్లో న్యాయవాదుల భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన మాసబ్ ట్యాంక్ సమీపంలో ఒక సీనియర్ న్యాయవాదిని అత్యంత దారుణంగా కారుతో ఢీకొట్టి హతమార్చారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాద వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే జరిగిన ఈ హత్యోదంతం నగరంలో శాంతి భద్రతల పరిస్థితికి అద్దం పడుతోంది. ఇంటి నుంచి బయటకొస్తున్న సమయంలోనే కాపు కాచి పక్కా ప్రణాళికతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన న్యాయవాది కాజా మొయినుద్దీన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్య వెనుక వృత్తిపరమైన వివాదాలు, ముఖ్యంగా వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించిన కేసులున్నట్లు బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ పరిధిలో నివాసముంటున్న 63 ఏళ్ల సీనియర్ న్యాయవాది కాజా మొయినుద్దీన్ శనివారం ఉదయం తన ఇంటి నుంచి బయటకు వచ్చారు. తన కార్ డోర్ తెరిచి లోపలికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో అప్పటికే అక్కడ కాపు కాసిన దుండగలు వెనుక నుంచి అత్యంత వేగంగా ఒక కారుతో వచ్చి ఆయన బలంగా ఢీకొట్టారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా నమోదయ్యాయి. ఉదయం సుమారు 8:41 సమయంలో జరిగిన ఈ ఘటనలో కారు ఢీకొట్టిన వేగానికి మొయినుద్దీన్ గాల్లోకి ఎగిరి కింద పడిపోయారు. తలకు, శరీరానికి తీవ్రమైన గాయాలు కావటంతో ఆయన అక్కడికక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దాడి చేసిన వెంటనే నిందితులు అదే కారులో వేగంగా అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి తీవ్రంగా గాయపడిన మొయినుద్దీన్ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించటంతో చికిత్స అందిస్తూ ఉండగానే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న నాంపల్లి పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ను స్వాధీనం చేసుకుని దాని ఆధారంగా నిందితులు వాడిన కారును, వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాయి. కాజా మొయినుద్దీన్ తెలంగాణ వక్ఫ్ బోర్డు తరపున పలు కీలకమైన కేసులు వాదిస్తున్నారు. ముఖ్యంగా వక్ఫ్ ఆస్తుల అన్యాక్రాంతం, భూ కబ్జాలకు వ్యతిరేకంగా ఆయన న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వృత్తిపరమైన గొడవలే ఈ హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు, కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. వక్ఫ్ భూముల వివాదాల్లో ప్రమేయమున్న భూమాఫియా ఈ హత్య వెనుక ఉండే అవకాశం ఉందని న్యాయవాద సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ దారుణ ఘటనపై న్యాయవాద సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
న్యాయవాదులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ నిందితులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఒక స్వప్న హత్య, ఒక యంగ్ ఉమెన్ లాయర్ చేవెళ్లలో స్వప్న హత్య ఆ యొక్క జ్ఞాపకాలు ఇప్పటికీ కూడా దాదాపుగా ప్రతి న్యాయవాది రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. స్వప్న హత్య జరిగినప్పుడు కూడా అనేక ఫిర్యాదులు తన హత్యకు ముందు ఇవ్వడం జరిగింది. ఆ హత్య జరిగిన తర్వాత మొత్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున న్యాయవాదులందరూ ఆందోళనకు దిగడము, ప్రొటెస్ట్ తిరగడము, చలో సెక్రటేరియట్ వరకు కూడా ప్రోగ్రాం ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక బిల్ రూపంలో దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. టిల్ టుడే ఈ రోజుకి కూడా బిల్ను ఒక యాక్ట్ రూపంలో గజెట్ కాకపోవడం అనేటటువంటిది ఇట్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్, చాలా దురదృష్టకరము. ఇది ప్రభుత్వము ఇప్పటికైనా కానీ ఇట్స్ వెరీ హై టైం ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఈ యొక్క అడ్వకేట్స్ ప్రొటెక్షన్ని యాక్ట్ని ఒక యాక్ట్లో గజెట్గా తీసుకురావాల్సినటువంటి ఒక బాధ్యత ఉంది. అయితే మేము మొదటి నుంచి కూడా చెప్పేది ఏంటంటే ఎప్పుడో ఒక సంఘటన జరిగినప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన చేయడము, ఈ ఆందోళన చేసిన తర్వాత దాని మీద ఒక ఫెరిఫెరల్ ఇన్వెస్టిగేషన్ జరగడం అనేటటువంటిది చూస్తూ ఉన్నాం. ఇప్పుడు స్వప్న సంఘటన జరిగి కూడా బహుశా ఆ సంఘటన జరిగి దాదాపు 90 రోజులు అయిపోయింది. ఈరోజు డిఫాల్ట్ బెయిల్ వచ్చింది. మేము మొన్ననే చేవెళ్ళ కోర్టులో ఉన్నటువంటి న్యాయవాదులతో సంప్రదిస్తే ఒక ఇంత పెద్ద ఎత్తున జరిగినటువంటి ఒక హత్యకు సంబంధించింది సిట్ కన్స్టిట్యూట్ చేశామన్నారు. కానీ అందులో డిఫాల్ట్ బెయిల్ వచ్చిందంటే ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్గా చేయకపోవడం వల్ల వచ్చిందనేటటువంటిది వాస్తవాలు మాకు కనపడతా ఉన్నాయి. So this is an issue in respect of two prime accused, Mujahid Alam Khan and Mehboob Alam Khan, against whom my father has been fighting cases. They are Waqf grabbers and Waqf encroachers. Anwarul Ulum Waqf, Mumtaz Yarudullah Waqf of Malakpet, Anwarul Ulum Waqf at Mallepalli, and Aiza, Madrasa Aiza, which college he constructed on the name of his grandfather, Nawab Shah Alam Khan Engineering College. These three are Waqf institutions. He grabbed all these three, Mujahid Alam Khan. So my father was fighting against that privatization. It is public property, should be used for public benefit, for minority benefit or whatever downtrodden. They formed private trust, their family members are managing it, and they grabbed that Waqf property by managing Waqf board, by removing the records from there. So my father was fighting against them. This is the 6th attack on him, and unfortunately which proved to be fatal. Earlier also 5 different times attack happened. He was attacked at his office in Gun Foundry. At his in early morning once, 3 years back also similar attack happened outside Masjid at early hours of Fajr prayer, morning prayers, and then subsequently also threat calls were given to him and others also. న్యాయం కోసం పోరాడే న్యాయవాదులే ఇలా దారుణ హత్యలకు గురి కావటం ఆందోళన కలిగించే విషయం. కాజా మొయినుద్దీన్ హత్య కేసును పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ హత్య వెనుక ఉన్న కుట్రను, అసలు సూత్రధారులను త్వరలోనే పట్టుకుంటామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వక్ఫ్ భూముల వివాదాలతో పాటు ఇతర వ్యక్తిగత, వృత్తిపరమైన కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వైద్యం అందించాల్సిన చేతులే ఓ వైద్య విద్యార్థిని ప్రాణం తీసేయన్న ఆరోపణలు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని కుదిపేస్తున్నాయి. భవిష్యత్తులో వైద్యురాలై ఎందరికో సేవ చేయాలనుకున్న కలలు కన్న ఓ యువతి తను చదువుకున్న కళాశాల అనుబంధ ఆసుపత్రిలోనే కన్నుమూసింది. గాంధీ మెడికల్ కాలేజీలో ఓటీటీ 2వ సంవత్సరం చదువుతున్న పల్లవి గౌడ్ మృతి ఇప్పుడు పెను వివాదంగా మారింది. ఛాతీ నొప్పితో చేరిన ఆమెకు 2 సార్లు శస్త్రచికిత్స చేయటం, అది విఫలమై ప్రాణాలు కోల్పోవటంపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యమే తమ కుమార్తెను బలిగొందని వారు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆసుపత్రి యాజమాన్యం అంతర్గత విచారణకు ఆదేశించింది. ఇది గాంధీ ఆసుపత్రి మార్చురీ ముందు కనిపిస్తున్న దృశ్యం. తమ కుమార్తె మరణ వార్త విని కుప్పకూలిపోయిన తల్లిదండ్రులు, బంధువుల ఆవేదన ఇక్కడ మిన్నంటింది. వివరాల్లోకి వెళ్తే గాంధీ మెడికల్ కాలేజీ విద్యార్థిని పల్లవి గౌడ్ కొద్ది రోజుల క్రితం ఛాతీకి సంబంధించిన సమస్యతో గాంధీ ఆసుపత్రిలో చేరింది. ఈ నెల 16న ఆసుపత్రిలో చేరిన పల్లవికి ఛాతీలో ఏర్పడిన ఒక కణితిని తొలగించడానికి వైద్యులు 17వ తేదీన మొదటి శస్త్రచికిత్స నిర్వహించారు.
అయితే ఆపరేషన్ విఫలమైందని, సమస్య తీవ్రమవటంతో ఈ నెల 20వ తేదీన వైద్యులు రెండోసారి శస్త్రచికిత్సకు సిద్ధమయ్యారు. కానీ రెండోసారి ఆపరేషన్ చేసినా ప్రయోజనం లేకపోయింది. శస్త్రచికిత్స తర్వాత కూడా తీవ్ర రక్తస్రావం ఆగలేదని, అదే తమ కుమార్తె మరణానికి దారితీసిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనుభవం లేని వైద్యులతో వైద్యం చేయించటం వల్లే చికిత్స వికటించిందని, తమ కళ్ల ముందే బిడ్డ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని తల్లిదండ్రులు గుండె లవిసేలా రోధిస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తీసుకువెళ్లేదే లేదని వారు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఈ తీవ్ర ఆరోపణలపై గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ వాణి స్పందించారు. పల్లవికి ఈ నెల 19న శస్త్రచికిత్స చేశామని, అనంతరం అధిక రక్తస్రావం కావటంతో మరోసారి సర్జరీ చేయాల్సి వచ్చిందని తెలిపారు. అయితే అంతర్గత సమస్యల కారణంగా పల్లవి శరీరం చికిత్సకు సహకరించలేదని, అందుకే ఆమె మృతి చెందిందని వివరణ ఇచ్చారు. విద్యార్థిని మృతి చాలా బాధాకరమని, ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపటానికి ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్ ప్రకటించారు. ఒకవైపు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబం చేస్తున్న తీవ్ర ఆరోపణలు, మరోవైపు వైద్యపరమైన సమస్యల వల్లే మరణం సంభవించిందన్న ఆసుపత్రి యాజమాన్యం వాదన. ఈ రెండు వాదనల మధ్య పల్లవి గౌడ్ మరణం వెనుక అసలు నిజం ఏమిటన్నది తేలాల్సి ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శవ పరీక్ష నివేదిక ఈ కేసులో అత్యంత కీలకం కానుంది. అదే సమయంలో ఆసుపత్రి నియమించిన అంతర్గత విచారణ కమిటీ నివేదిక కూడా ఏం చెబుతుందో వేచి చూడాలి. ఒక వైద్య విద్యార్థిని అదే ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోవటం వైద్య వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ రెండు దర్యాప్తులు పూర్తయితేనే పల్లవి మృతికి కారకులెవరో తేలనుంది. హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. కుత్బుల్లాపూర్ పరిధిలోని సుచిత్రాలో ఒక భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. టిఫిన్లో చట్నీ కొంచెం ఎక్కువగా వేయలేదన్న చిన్న కారణానికి ఓ వ్యక్తి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. హోటల్ సిబ్బందిపై కసితీరా కత్తితో నరికి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆ టిఫిన్ సెంటర్లో భయానక వాతావరణం నెలకొంది. క్షణికావేశం ఎంతటి అనర్థాలకు దారితీస్తుందో చెప్పడానికి ఈ సంఘటనే ఒక ఉదాహరణ. ఉల్లిపాయలు కోసే కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో పలువురు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నగరంలో పెరుగుతున్న అసహనానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలుస్తోంది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ సుచిత్ర జంక్షన్ వద్ద ఉన్న భవానీ టిఫిన్ సెంటర్లో ఈ దారుణ ఘటన జరిగింది. శనివారం ఉదయం హోటల్ కస్టమర్లతో రద్దీగా ఉంది. ఆ సమయంలో అల్పాహారం కోసం వచ్చిన ఒక వ్యక్తి తాను ఆర్డర్ చేసిన టిఫిన్లో చట్నీ ఎక్కువగా వేయాలని సిబ్బందిని కోరాడు. అయితే ఇందుకు హోటల్ సిబ్బంది నిరాకరించారు. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదం మొదలైంది. ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన ఆ కస్టమర్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. అక్కడే కౌంటర్ వద్ద ఉల్లిపాయలు కోసేందుకు ఉంచిన పదునైన కత్తిని చేతిలోకి తీసుకున్నాడు. కనీస ఆలోచన లేకుండా సిబ్బందిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే కత్తిపోట్లతో సిబ్బందిలో కొందరు తీవ్రంగా గాయపడ్డారు. వారి అరుపులు కేకలతో టిఫిన్ సెంటర్లో ఒక్కసారిగా బీతావహ వాతావరణం నెలకొంది. మిగతా కస్టమర్లు భయంతో పరుగులు తీశారు. అయితే వెంటనే తేరుకున్న కొందరు స్థానికులు, ఇతర కస్టమర్లు ధైర్యంగా ముందుకొచ్చి నిందితుడిని చుట్టుముట్టారు. అతడిని చాకచక్యంగా పట్టుకొని దాడిని అదుపులోకి తీసుకొచ్చారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. తీవ్రంగా గాయపడిన సిబ్బందిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నామని, దాడికి గల పూర్తి కారణాలపై విచారణ జరుపుతామని తెలిపారు. కేవలం చట్నీ లాంటి ఒక చిన్న విషయం కోసం ప్రాణాలపైకి తెచ్చుకోవటం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. క్షణికావేశంలో చేసే పనులు ఎంతటి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయో చెప్పటానికి ఈ ఘటనే నిదర్శనం. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. గాయపడిన వారు ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. పోలీసులు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మనుషుల్లో పెరిగిపోతున్న ఈ అసహనం, చిన్న విషయాలకే దాడులకు తెగబడటం ఆందోళన కలిగించే అంశం. ఈ ఘటన సమాజంలో మానవ సంబంధాలు, సహనం యొక్క ప్రాముఖ్యతను మరోసారి గుర్తు చేస్తుంది.
వరకున్న క్రైమ్ అప్డేట్స్. మరికొన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 9+ న్యూస్.